శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల సుంకేశ్వర జలాశయం నుంచి 141,000 క్యూసెక్కులకు పైగా వరద వస్తుంది. శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 67,000 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు వదులుతున్నారు. ఇక శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 881.20 అడుగులకు చేరింది. జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 194 టీఎంసీలుగా నమోదైంది. అయితే ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో పెరుగుతున్నాయని అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. మరో 2 రోజుల వాతావరణ శాఖ చెప్పడంతో డ్యాం నిండే అవకాశం ఉందని భావిస్తున్నారు. రానున్న 3 రోజుల్లో వరద నీరు మరింత చేరితే గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఇక జూరాల ప్రాజెక్టు నుంచి కూడా శ్రీశైలానికి వరద ప్రవాహం వస్తోంది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల సుంకేశ్వర జలాశయం నుంచి 141,000 క్యూసెక్కులకు పైగా వరద వస్తుంది. శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 67,000 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 881.20 అడుగులకు చేరింది. జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 194 టీఎంసీలుగా నమోదైంది. అయితే ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లోలు పెరుగుతున్నాయని అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో డ్యాం నిండే అవకాశం ఉందని భావిస్తున్నారు. రానున్న 3 రోజుల్లో వరద నీరు మరింత చేరితే గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఇక జూరాల ప్రాజెక్టు నుంచి కూడా శ్రీశైలానికి వరద ప్రవాహం వస్తుంది. రైట్, శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి. గుడ్ మార్నింగ్ శివ. అయితే గత 2 రోజుల నుంచి ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో జూరాల ప్రాజెక్టుకు వరద అనేది ఒక్కసారిగా పెరిగింది. గతంలో 2-3 రోజుల క్రితం వరకు జూరాల ప్రాజెక్టుకు ఎలాంటి వరద లేకపోవడంతో క్రషరేట్లను మూసివేయడం జరిగింది. అయితే 2 రోజుల నిన్నటి నుంచి పూర్తిగా జూరాల ప్రాజెక్టుకు అయితే భారీగా వరద కొనసాగుతుందని చెప్పొచ్చు. నిన్న రాత్రి 7 గంటల సమయం వరకు అయితే జూరాల ప్రాజెక్టు 115,000 క్యూసెక్ల నీళ్లు ఇంట్లో వస్తున్న సమయంలో 18 గేట్లు అయితే నీటిని దిగువకు వదిలాడు. అయితే క్రషరేట్ల ద్వారా, విద్యుత్ ఉత్పత్తి ద్వారా, ఎత్తిపోతుల పథకాల ద్వారా కలిసి మొత్తము 106,000 క్యూసెక్ల అవుట్ఫ్లో నమోదైంది. అయితే ప్రస్తుతానికి ఇంట్లో అవుట్ఫ్లో అన్నది 120,000 వరకు చేరుకుందని చెప్పవచ్చు. ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టులో వరద జోరుగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఆల్మట్టి ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యము 129 టీఎంసీలకు గాను ప్రస్తుతం 90 టీఎంసీల వరకు ఉంది. అదేవిధంగా ఆ ప్రాజెక్టు 95,000 ఇంట్లో ఉంది. అయితే నారాయణపూర్ ప్రాజెక్టుకు 89,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. అయితే నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మొత్తము 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 33 టీఎంసీల వరకు ఉంది. ఆ ప్రాజెక్టుకు 90,000 క్యూసెక్ల ఇంట్లో వస్తుండగా 25 క్రషరేట్ల ద్వారా గేట్లను వేసి 90,000 క్యూసెక్ల నీటిని జూరాలకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో జూరాల ప్రాజెక్టుకు కూడా భారీగా వరద పోటెత్తుందని చెప్పవచ్చు. జూరాల ప్రాజెక్టుకు శ్రీశైలం ప్రాజెక్టు జూరాల స్పిల్వే ద్వారా 1,00,000 క్యూసెక్లు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 30,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. మొత్తానికి శ్రీశైలం ప్రాజెక్టుకు సుంకేశ్వర అదేవిధంగా జూరాల ప్రాజెక్టు నుంచి 141,000 క్యూసెక్ల నీరు వస్తుంది. ప్రస్తుతము శ్రీశైలం జలాశయం నీటి మట్టము 881.2 అడుగుల వద్ద 194 టీఎంసీల నీరు ఉండేది. భూగర్భ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 35,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. అదేవిధంగా ఏపీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 32,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. మొత్తంగా 67.793
క్యూసెక్ల నీటిని దిగువకు సాగర్ కు విడుదల చేస్తున్నారు. గత 24 గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 20,000 క్యూసెక్లు, అదేవిధంగా ఎల్జీకేఎల్ కు 1600 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి శ్రీశైలం నిండుకున్నలానే ఉంది. ఇదే వరద ఇంకా 2 రోజులు కొనసాగితే మరోసారి శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించిన గేట్లకు ఇలా ఇచ్చే పరిస్థితి ఉంది శివ. అయితే శశి, ఎప్పట్లోగా శ్రీశైలం పూర్తిగా నిండే అవకాశం ఉంది, అలాగే గేట్లు ఎప్పుడు ఓపెన్ చేసే అవకాశం ఉంది? అటు నాగార్జున సాగర్ దగ్గర సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? అయితే ప్రస్తుతానికైతే అటు నారాయణపూడు, ఆల్మట్టి ద్వారా జురాలకు ఏదైతే వరద వస్తుందో ఆ వరద నుంచి అదానికి కొనసాగుతాయి. జురాల నుంచి కూడా మరి 3-4 రోజుల వరకు వరద ఇదే వృద్ధి కొనసాగుతుంది. 2 లక్షల వరద శ్రీశైలంకు చేరే అవకాశం అయితే ఉంది. ఇదే వరద ఇంకో 3 రోజులు కనుక కొనసాగితే శ్రీశైలం జలాశయము నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది. దీని ద్వారా ఇంకో 2-3 రోజులలో శ్రీశైలం సంబంధించిన క్రష్ గేట్లు కూడా పైకి ఎత్తే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇదే విధంగా శ్రీశైలం నుంచి కనుక మరో 3 రోజులు శ్రీశైలం నుంచి ఇదే విధంగా వరద మరో 3 రోజులు కొనసాగితే నాగార్జున సాగర్ కు ఆ వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది. నాగార్జున సాగర్ ప్రస్తుతము నీటి మట్టము కఫ్గేట్ల ద్వారా దగ్గర వరకు ఉన్నట్టు మనకు సమాచారం ఉంది. అయితే నాగార్జున సాగర్ కు వరద ఉధృతి కనుక 2-3 రోజులు కొనసాగుతాయి. నాగార్జున సాగర్ డ్యాంక్ సంబంధించిన గేటు కూడా ఎత్తి దిగువకు విడుదల చేసే అవకాశం అయితే ఉంది. అలాగే శశి, కొంతకాలంగా శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి భద్రత విషయంలో చాలా ఆందోళనలు, అనుమానాలు వ్యక్తమైనటువంటి పరిస్థితి కదా. ఈసారి కూడా భారీ ప్రవాహం వస్తుంది, ఎప్పట్లానే భారీ ఎత్తున వరద పోటెత్తుతున్నటువంటి నేపథ్యంలో డ్యామ్ సేఫ్టీకి సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణలు కొనసాగుతున్నాయా? అయితే మనం చూసుకున్నాము, గత కొన్ని రోజుల క్రితము శ్రీశైలంకు సంబంధించిన 10వ నంబర్ గేటు నుంచి వాటర్ అనేది లీక్ అవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న ప్రజలు కానీ అటు అధికారులు కానీ కాస్త భయాందోళనకు అయితే గురైన పరిస్థితి ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితం వరకు వాటర్ లీకేజ్ అన్నది జరిగి డ్యామ్ కి ఏదైనా ప్రమాదం జరుగుతుందా అన్న భయాందోళన అయితే ఉన్నారు. కానీ ప్రస్తుతానికి అయితే శ్రీశైలం డ్యామ్ కి ఎలాంటి ప్రమాదం లేదంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఈ గత కొన్ని రోజుల క్రితమే ఇంజనీర్లు కూడా చెప్పారు శ్రీశైలం డ్యామ్ కి తగిన మరమ్మతులు అవసరము, ఇక దానికి సంబంధించి అధికారులు దృష్టి సారించాలని చెప్పారు. అయితే దీనికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు క్రష్ గేట్లను, అదేవిధంగా క్రష్ గేట్లకు ఉన్న ఏదైతే తాళ్లు ఉంటాయో దాన్ని కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా దాన్ని సత్వరమే పరిష్కరించి డ్యామ్ కి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూస్తున్నారు. ఇది ఈ సీజన్ వర్షాకాలం అయిపోయిన తర్వాత వరద ఉధృతి తగ్గిన తర్వాత శ్రీశైలంకి సంబంధించి మరమ్మతులు జరిగే అవకాశం కూడా ఉందంటూ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ శశి.